పలమనేరు పట్టణంలో శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పలమనేరు మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం నుంచి క్లాక్ టవర్ వరకు ర్యాలీ సాగింది. పట్టణంలోని వివిధ వార్డుల నుంచి సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు. స్వచ్ఛతపై అవగాహన కల్పిస్తూ నినాదాలతో ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రతి ఇంటి నుండి తడి చెత్త, పొడి చెత్తను వేరువేరుగా సేకరించి పారిశుద్ధ్య కార్మికులకు అందించాలని సూచించారు. చెత్త వర్గీకరణ పద్ధతిని ఖచ్చితంగా అమలు చేస్తేనే పట్టణ పారిశుభ్రంగా ఉంటుందని తెలిపారు. సాధించే సంకల్పానికి కట్టుబడి ఉండాలని ఈరోజు పరిశుభ్రత గురించి నేను ఆంధ్ర రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని భవిష్యత్తులో తరాలకు ఆరోగ్యవంతమైన సుభిక్షమైన ఆనందకరమైన ఆంధ్ర రాష్ట్రాన్ని నిర్మించడానికి నాతో మొదలైన ఈ నిర్ణయం ద్వారా నా రాష్ట్రాన్ని స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.